అందరికీ నమస్కారం. ఫ్యూచర్ కెరీర్ తెలుగు ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు నేను చెప్పబోయే వీడియో వచ్చేసి ఎవరైతే డిగ్రీ పూర్తి చేసుకున్నారో వాళ్ళకైతే ఒక మంచి అవకాశం చెప్పవచ్చు. ఎందుకంటే టీసీఎస్ కంపెనీ వాళ్ళైతే ఫ్రెషర్స్ కూడా ఇప్పుడైతే హైర్ చేసుకున్నారు. టీసీఎస్ అంటే డేటా కన్సల్టెన్సీ సర్వీస్. ఇప్పుడు వీళ్ళు వచ్చేసి ఎంత ఎలిజిబిలిటీ ఉండాలి, అలాగే ఏజ్ ఎంత ఉండాలి, అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, సాలరీ ఎలా ఉంటుంది, అలాగే అప్లై చేయడానికి ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అందుకే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అదేంటంటే, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ను ఫాలో అవ్వండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకున్నట్టే టీసీఎస్ అంటే డేటా కన్సల్టెన్సీ సర్వీస్ కంపెనీ. ఇక్కడ ఎలిజిబిలిటీ వచ్చేసి డిగ్రీ పూర్తి, డిగ్రీలో వచ్చేసి బీసీఎస్ లేదా బిఎస్సి లేదా బీసీఏ కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు. ఇక్కడ బిఎస్సి లేదా బీసీఏ గ్రూప్ ఏదైనా గ్రూప్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే ఏజ్ వచ్చేసి 18 to 28 లోపు అయితే ఉండవలసి ఉంటుంది. అలాగే ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, ముందుగా వచ్చేసి ఆన్లైన్ అసెస్మెంట్ ఉంటుంది, అదేవిధంగా టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది, అలాగే హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆ తర్వాత జాయినింగ్ లెటర్ లేదా ఆఫర్ లెటర్ అయితే మీకైతే పంపిస్తారు. ఇక్కడ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందంటే, నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ అనేది న్యూమరికల్ ఎబిలిటీ ఉంటుంది, అలాగే వర్బల్ ఎబిలిటీ, అలాగే రీజనింగ్ ఎబిలిటీ, అలాగే కోడింగ్ తో అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ సాలరీ ఏ విధంగా ఉంటుందంటే 2,50,000 నుండి 3,50,000 వరకు అయితే ఇయర్లీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. ఒకవేళ జాబ్ వస్తే మనం ఇక్కడ వర్క్ చేయాలంటే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పూణే, అదే ముంబై, అలాగే నోయిడాలో అయితే వర్క్ ప్లేస్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే 10th మెమో, ఇంటర్ మెమో లేదా డిప్లొమా మెమో, అదేవిధంగా డిగ్రీ మెమో, ఆధార్, పాన్ కార్డు, అలాగే పాస్పోర్ట్, అలాగే రెజ్యూమ్ అయితే ఇవైతే కావాల్సి ఉంటుంది. మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే, నేనైతే మీకు అప్లికేషన్ లింక్ అనేది నేనైతే మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ సైట్కి వెళ్ళి లాగిన్ చేసుకోండి.